సద్బుద్ధిదాయని గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గోరంతని కొండంత చేయడం. ఓ అడవిలో కుందేలు ఒకటి ఓ పళ్ళ చెట్టు కింద నిద్రపోతోంది. గాలికి బాగా పండిపోయిన పండు ఒకటి చెట్టు మించి రాలి కుందేలు మీద పడింది. మంచి నిద్రలో ఉన్న కుందేలు ఆ దెబ్బకి కంగారుగా లేచి, అమ్మో ఆకాశం పడిపోతోంది, నేల బెద్దలైపోతోంది అని భయపడిపోయి అరుచుకుంటూ పరుగులు పెట్టేసింది. దాని మాటలు విన్న మిగతా జంతువులన్నీ ఒక్కొక్కటి దాని వెనకాలే పరుగులు పెట్టడం మొదలెట్టాయి. అడవిలో వాతావరణం భయంకరంగా మారిపోయింది. జంతువులన్నీ ఆకాశం పడిపోతోందో అని అరిచేస్తున్నాయి. దారిలో వాటికి ఓ సింహం ఎదురైంది. సింహం వాటి మాటలన్నీ విని పగలబడి నవ్వసాగింది. తన ముందున్న జంతువులందరినీ ఆపి అసలు విషయం ఏంటో కనుక్కుందాం రండి అంది. అలా ఆరా తీసుకుంటూ అవన్నీ ముందుకు వెళ్తే చివరికి కుందేలు ద్వారానే ఈ విషయం పాకింది అని తెలుసుకుంది. అన్నీ కలిసి ఆ సంఘటన జరిగిన చోటుకి చేరుకున్నాయి. అప్పుడు నిద్రలో ఉన్న కుందేలు మీద ఆ పండు పడడం వల్లే ఈ తతంగం అంతా జరిగిందన్న విషయం బయటపడింది. ఇలా చిన్నగా ఉన్న గోరంత విషయం కాస్త కొండంతై కూర్చుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా గోలగోల చేసింది. నిజమే కదా, ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకొని తీరాలి, లేకపోతే భ్రమలో పడి కొట్టుకుంటాము. దానివల్ల మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా కష్టాల్లో పడేస్తాము. సచిత్ర బాలకథలు 14వ భాగము.